హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్ను కోరి సీరియల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? శ్యామల అందర్నీ పిలిచి మూడో పోటీ నిర్వహించబోతున్నాను, మీరు మీ భర్తలను ఇంప్రెస్ చేయాలి అని చెప్తుంది. దానికి శాలిని అంగీకరించి, ఎలాగో క్రాంతి నా వైపు ఉన్నాడు కాబట్టి ఏ పని చేసినా నాకు తన సపోర్ట్ ఉంటుంది, కాబట్టి ఈ పోటీలో నేనే గెలుస్తానని సంబరపడిపోతూ ఉంటుంది. చంద్రకళ మాత్రం విరాట్ సపోర్ట్ గా లేడు కాబట్టి నేను ఓడిపోతానేమో అని చిన్న భయంగా ఉంటుంది. తర్వాత శ్యామల ఉండి, మీరు ఏదైనా చేయండి, మీ భర్తలను ఇంప్రెస్ చేయండి అని పంపించేస్తుంది. గదిలోకి వచ్చిన శాలినికి డ్రాయింగ్ బొమ్మలు గుర్తొచ్చి వాళ్ళ బొమ్మలను ఒక చార్ట్ మీద చిత్రీకరిస్తుంది. ఆ చిత్రీకరించిన బొమ్మతో క్రాంతి ఇంప్రెస్ అవ్వాలని అనుకుంటుంది. చంద్రకళ మాత్రం ఏమీ తోచనట్టుగా తన గదిలో కంగారు పడుతూ ఉంటుంది. విరాట్ వచ్చి, నువ్వు ఎలాగో ఈ పోటీలో ఓడిపోతావని తన కాన్ఫిడెన్స్ ని తక్కువ చేసి మాట్లాడతాడు. తనకు ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉంటుంది. తర్వాత అందరూ హాల్లోకి వస్తారు. వచ్చిన తర్వాత శాలిని నువ్వేం తీసుకొచ్చావో చూపించమని శ్యామల అడుగుతుంది. శాలిని, క్రాంతి ఇద్దరూ కలిసి ఉండే పటాన్ని అందంగా చిత్రీకరించి తీసుకొస్తుంది. దానితో అందరూ ఇంప్రెస్ అయ్యి, క్రాంతి కూడా చాలా బాగా గీసావని సంబరపడిపోతాడు. దానితో భయపడిన చంద్రకళ శాలిని విజయం సంపాదించుకుంటుందేమో అని అనుకుంటుంది. తర్వాత చంద్రకళని నువ్వేం తీసుకొచ్చావ్ అని శ్యామల అడుగుతుంది. చంద్రకళ తాను చిత్రీకరించిన విరాట్ మరియు జగదీశ్వరి ఫోటోలను చూపిస్తుంది. అది చూసిన వాళ్ళంతా చాలా ఆనందపడిపోయి, భర్తను ఎవరైనా ఇంప్రెస్ చేస్తారు, కానీ తల్లి కొడుకుల ప్రేమ అనుబంధం అనేది చాలా అద్భుతమైనది, అతీతమైనది అని చెప్పి చంద్రకళకి విజయం ప్రకటిస్తారు. దానితో ఇంటి తాళాలు చంద్రకళకు వెళ్లిపోతాయి. శాలినికి చాలా కోపం వస్తుంది. కామాక్షి, శృతి కూడా చాలా డిసప్పాయింట్ అయిపోతారు. చంద్రకళకి తాళాలు వెళ్లిపోవడం మనకి ఓటమితో కాదు, అదే గెలుపు అనుకోవాలి. ఎందుకంటే రేపు ఇంట్లో ఏదైనా తప్పు జరిగితే, డబ్బులు పోయినా ఇంకేదైనా దొంగతనం జరిగినా ఆ నింద చంద్రకళ మీద పడుతుంది. అప్పుడు ఆ తాళాలు